గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్. నెక్స్ట్ మన సబ్జెక్ట్ టీచర్స్, ఆల్ సబ్జెక్ట్ టీచర్స్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ టీచర్స్ జ్యోతి రాణి మేడం అండ్ జ్యోత్స్న మేడం, ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్. Then our science teachers Rajbhaman sir and Veeraswamy sir, Ellareddy sir, please on to the stage. Then our social sir Govardhan sir and Shikare sir, please on to the stage sir. Then Lakshman sir and Srinivas sir, and finally our beloved headmistress, assistant headmistress madam, please on to the stage. Claps. ప్రోగ్రామ్ ను ప్రారంభించాల్సిందిగా మన మ్యాథ్స్ మేడం ని కోరుకుంటున్నాం. Proud of its speed and accuracy. I shall always try to solve all the problems. I shall learn formulas and all come with happiness. I treat every problem with respect. I shall mind to my math and my teacher and let my yourself in solving the sums and finding the answers along like my happiness. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆలోచన బోధాయన వివేచన ఆలోచన కలిగించి. Now next song from 10th class student Sai Priya. 10th class student Sai Priya. Good afternoon. My name is Sai Priya. I am from 10th class girls. I am going to sing a song. శ్రీనివాస వందనం మయ్యంగారు, రామానుజన్ వందనం పదాలకు. శ్రీనివాస వందనం మయ్యంగారు, రామానుజన్ వందనం పదాలకు. మాగంత శాస్త్రులారా మంచి కొమ్మైన, బల్లల్లో గుడి కడుతాం గుండెల్లో నిలబెడతాం, బల్లల్లో గుడి కడుతాం గుండెల్లో నిలబెడతాం. శ్రీనివాస వందనం అయ్యంగారు, రామానుజన్ శ్రీనివాస వందనం అయ్యంగారు, రామానుజన్ వందనం పదాలకు. శ్రీనివాస వందనం అయ్యంగారు, రామానుజన్ వందనం పదాలకు. థ్యాంక్ యూ. మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ చేసింది. అది ఒక్కసారి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ హర్షిత్ అండ్ టీమ్ ఫర్ డూయింగ్ స్కిట్ తప్పుడు లెక్కలు. హర్షిత్ అండ్ టీమ్, హర్షిత్ అండ్ టీమ్ ఫ్రమ్ 7th class, ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్. హిందీ సారా హిందీలో ఏం మాట్లాడమన్నాడు, ఆంగ్ల సారా ఆంగ్లంలో ఏం మాట్లాడమన్నాడు. ఇంగ్లీష్ రా బాబు, ఏదో తీరా ఇవన్నీ ఎందుకురా? ఆఖరికి నాలుగు నాలుగు మాట్లాడమంటుందిరా. మ్యాథ్స్ ఎట్లా మాట్లాడతారా?
స్టూడెంట్ నెంబర్ 1 చెప్పరా. ఒక ఫార్ములా సూత్రం నెంబర్ చెప్తారో పీరియడ్ అయిపోతుంది. అవును మేము నిన్న ఒక డైలాగ్ నేర్చుకున్నాం చెప్పమని రారా మంది చూరా. అరే ఓ భైరవ, నా దగ్గర ప్లస్ ఉంటే నీ ఖాతాలో మైనస్ ఉంటే నా దగ్గర ఉన్న 100 క్రీమ్ బిస్కెట్ ఒకటేసారి పంపుతా. నువ్వు తిని చూపిస్తే స్టూడెంట్ నెంబర్ 1 అని నేను ఒప్పుకుంటా. చూస్తారా అందులో క్రీమ్ చూస్తే నన్ను సాయం చేస్తావరా. ఏమి ఎక్కువైనా పర్వాలేదు కానీ బిస్కెట్ తక్కువకుండా చూసుకోరా. సరేరా. ఒక బిస్కెట్ కాదు 100 బిస్కెట్ ఒకటేసారి పంపిస్తారా మొద్దు సుబ్బగారా. పంపిస్తాడు మొద్దు సుబ్బలారా. ఒక్కొక్కరిని ఈ సంగతి చెప్తా, పేపర్లు దిద్దాను. అంతకంటే ముందు పెద్ద ఒకసారి ఏమైనా చెప్పురా. సార్ అయితే సార్ పోలీస్ అయితే సార్, ఆర్మీ అయితే సార్, బ్యాంక్ మేనేజర్ అయితే సార్. సార్ నేను పోలీస్ అయి, డాక్టర్ అయి, బ్యాంక్ మేనేజర్ అయి, ఆర్మీ అయి సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సార్, ఎక్స్పైర్ అయితే సార్ 19లోకి ఒకటి తీసేస్తే 20 కావాలి సార్. ఎట్లా 19లోకి 21 తీసేస్తే 18 అయితే ఒకటి కాబట్టి 20 అవుతుంది. ఎట్లయితే చూపెట్టరా సార్. మామూలుగా సాధ్యం కాదు సార్, రోమన్ నెంబర్స్లో అయితే సార్. సార్ ఇది ఎంత సార్ 19. ఇది తీసేస్తే ఎంత సార్. ఓకే ఒకసారి క్లాస్ కొట్టండి రా. గణితమిక్కడున్నది నీ చుట్టూ నీ గణితమున్నది. భాషలకి భాష, శాస్త్రాలకి శాస్త్రం, గణితమే అన్ని అయినది. ఆహాహా గణితమే అన్ని అయినది. గణితమిక్కడున్నది నీ చుట్టూ నీ గణితమున్నది. నీ చుట్టూనే గణితం ఉన్నది. థ్యాంక్ యూ. Please say good afternoon. Stand up, all of you. Say good afternoon. How are you, teacher? I am fine. How are you? We are fine, teacher. Children, all of you. మేడం కొత్త స్టూడెంట్ వచ్చింది మేడం మన క్లాస్కి. ఎవరు కొత్త స్టూడెంట్? నీ పేరేంటి? ఎంపీ అంటే ఏంటి? మీ ఫాదర్ పేరేంటి? ఎంపీ అంటే ఏంటి? మోహన్ ప్రసాద్ మేడం. మీ నేటివ్ ప్లేస్ ఏంటి? ఎంపీ మ్యామ్. కాదు నేను చెప్తా. మధురపల్లియా? లేదు మేడం, మధులీపట్నం మేడం. నీ గురించి చెప్పు. ఎంపీ మ్యామ్. ఎంపీ అంటే ఏంటి? మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ మ్యామ్. ఎంపీ ఎంపీ అంటే ఏంటి మ్యామ్? మెంటల్లీ పంచర్. సిట్ డౌన్. మెంటల్లీ పంచర్. సిట్ డౌన్. Students, shall I ask some questions? Ashwini, stand up. Water chemical formula చెప్పు. HIJKLMNO. కరెక్ట్ గానే చెప్పాను టీచర్. అదేంటి నేను వాటర్ కెమికల్ ఫార్ములా అడిగితే నువ్వు ఆల్ఫాబెట్ చెప్పావు. నిన్న మీరేగా చెప్పారు మేడం వాటర్ కెమికల్ ఫార్ములా, అందుకే హెచ్ నుండి ఓవర్కి చెప్పాను. ఆయన బాగాలే. కూర్చో. పూజ స్టాండ్ అప్. నీ దగ్గర 20 గేదెలు ఉన్నాయనుకో, నేను నీకు 20 గేదెలు ఇస్తే నీ దగ్గర మొత్తం ఎన్ని గేదెలు ఉంటాయి? అలా అయితే నేను చదువు మానేసి గేదెల్ని కాయాల్సి వస్తుంది మేడం. వేస్ట్ ఫెలో. కూర్చో. సంజయ్ స్టాండ్ అప్. 0 పెద్దదా లేక 1 పెద్దదా? ఏది ముందు పుడితే అదే పెద్దది మేడం. వేస్ట్ ఫెలో. కూర్చో. మైథిలి స్టాండ్ అప్. నీ దగ్గర 5 ఇడ్లీలు ఉన్నాయి అనుకో, ఆ 5 ఇడ్లీలు నేను తీసుకుంటాను. నీ దగ్గర ఇప్పుడు ఏముంటుంది? చట్నీ సాంబార్ ఉంటుంది మేడం. నీకు అర్థం కాదు. కూర్చో. పూజ స్టాండ్ అప్. 4లో నుంచి 4 తీసేస్తే ఎంత? 4 ఉంటుంది మేడం. అదేంటి లెక్కలు రావా? 4 నుండి 4 తీసేస్తే
మహానుభావులు కూర్చో. సంధ్య స్టాండ్ అప్. ఒక మహిళ ఒక గంటలో 5 చపాతీలు చేస్తే ముగ్గురు మహిళలు కలిసి ఒక గంటలో ఎన్ని చపాతీలు చేస్తారు? 0 మేడం. అదేంటి లెక్కలు రావా? ముగ్గురు మహిళలు కలిస్తే ముచ్చట్లు పెట్టడానికి టైం ఉంటుంది. ఇంకా రొట్టెలు ఏం చెప్తారు మేడం? కూర్చో. అశ్విని స్టాండ్ అప్. శ్రీనిత్య స్టాండ్ అప్. ఒక గోడను ఒక ముగ్గురు కూలీలు కలిసి 5 రోజుల్లో కడితే 2 కూలీలు కలిసి ఎన్ని రోజుల్లో కడతారు? ఆల్రెడీ కట్టిన గోడను మళ్ళీ ఎందుకు కడతారు మేడం? ఈ పిల్ల కూర్చో. మైథిలి స్టాండ్ అప్. ఒక బుట్టలో 5 మామిడి పండ్లు ఉన్నాయి, 2 కుళ్ళిపోయాయి, ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉంటాయి? 5 ఉంటాయి మేడం. అదేంటి? మామిడి పళ్ళు అయితే నటి పళ్ళు కావు కదా మేడం? గట్టి పిల్ల కూర్చో. శ్రీనిత్య స్టాండ్ అప్. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నీకు అవసరం ఉండి నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ నాకు 5 రూపాయలు ఇచ్చావు, ఇంకా ఎన్ని ఇవ్వాల్సి ఉంటుంది? మేడం మా నాన్న నన్ను అప్పు తీసుకోవద్దాను. అయ్యో తీసుకున్నావు అనుకో, అంతే, తీసుకున్నట్టు అనుకోకు. మేడం అయినా సరే మా నాన్న అప్పు తీసుకుంటాను కొడతాను. మైథిలి స్టాండ్ అప్. పేపర్ చూసుకున్నావా? 0 మార్కులు వచ్చాయి. మేడం సాయంత్రం మీరు మా ఇంటికి రండి మేడం. అదేంటి, ఎందుకు? మేడం మా నాన్న 0 వేసేటోని తీసుకురమ్మన్నాడు మేడం. నా ఎగ్జామ్ పేపర్లో 0 వేసింది మీరే కదా? గట్టి పిల్ల కూర్చో. థ్యాంక్ యూ అలా. గణితంలో భాస్కరుడై వెలిగాడు, గణితంలో మెలిగి గణితం తానైనాడు. జోహార్ జోహార్ పైథాగరస్, జోహార్ జోహార్ పైథాగరస్. ఆలోచన కలిగించే మన స్టూడెంట్స్ వచ్చి ఒక్కొక్క నన్ను శూన్యమని అంటారు, కానీ నేను లేకపోతే ప్రపంచమంతా శూన్యం అవుతుంది. నేను ఎవరి పక్కన చేరినా వారి విలువను 10 రెట్లు పెంచుతాను. నన్ను ఎవరి కలుపుకున్నా వారి విలువను మారనివ్వను, కానీ నన్ను హెచ్చిస్తే మాత్రం వారిని కూడా శూన్యం చేస్తాను. నేను పుట్టింది భారతదేశంలో అయినా ఇప్పుడు ప్రపంచాన్ని నడిపే డిజిటల్ వ్యవస్థకు నేనే మూలాధారం, అందుకనే నేనే గొప్ప. నేను ఒకటిని, సహజ సంఖ్యలో మొదటి దాన్ని. ఎవరు ఏది లెక్కించాలన్నా నా నుండే మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ నా స్థానాన్ని పొందాలి అనుకుంటారు. అదే నా ప్రథమ స్థానాన్ని ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాకుండా ఉండే ఏకక్య సంఖ్య నేనే. నేను ఎవరిని హెచ్చించాలన్నా వారి విలువలను మారనివ్వను. కంప్యూటర్లో 0తో పాటు నేను కూడా చాలా అవసరం. అయినా ఉండేవారికి ఉండే విలువే వేరు. ఇదే నా గొప్పతనం. అతి చిన్న సరి సంఖ్యను. అలాగే మనుషులకు 2 చెవులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు, 2 పెదాలు ఉంటాయి. అమ్మ నాన్న అన్న పిలుపులో కూడా 2 అక్షరాలు ఉంటాయి. అలాగే పక్షికి కూడా 2 రెక్కలు. మీకు ఈ విషయం తెలుసో లేదండోయ్. లాస్ట్ డే కూడా 22 తారీఖే. ఇక చెప్తూ పోతే పెద్ద లిస్టే ఉంది, అందుకే నేనే గొప్ప. మాట్లాడితే పట్టించుకోకుండా అంటారు. నేను 5ని. నేను ప్రధాన సంఖ్యలు. జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ అమృతాలు, పంచలోహాలు, పంచ పాండవులు అని అందరూ అంటుంటే నాకు పంచదార తిన్నంత తీయగా అనిపిస్తుంది. చెప్పడం మర్చిపోయా, తెలంగాణ ఏర్పడ్డాక దక్షిణ రాష్ట్రాలు కూడా 5 అయ్యాయి. 6 సరి సంఖ్యను.
తీపి పులుపు కారం చేదు వగరు రుచులు కూడా ఆరే, ఋతువులు కూడా ఆరే. ఎందుకో ఈ జనాలకు ప్రేమ, 6 100 సరే, 100 6 ఇట్లా ఎందుకో నా విలువను పెంచుతారు. నేనే గొప్ప. నేను 7ను, నేను బాసి సంఖ్యను. సంగీతంలో స్వరాలు 7, పెళ్లిలో అడుగులు 7, వారానికి రోజులు కూడా 7. ఈ లోకంలో ప్రశాంతంగా జీవించాలంటే 7 లోకాలు 7 జన్మలని ఆలోచిస్తారు. అందుకేనేమో ప్రపంచంలో వింతలు కూడా 7. కొంతమంది 7ను అపశకునమని అంటారు. ఏడ్చావులే అని కొంతమంది సర్దుకుపోతారు. అందుకే నేనే నేను 8ని, నేను సరి సంఖ్యను. మూలాలను కలిపితే దిక్కులు 8. నేను ఘన సంఖ్యను. సంపద కలిగిన వారు అష్టైశ్వర్య గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది, కానీ కష్టాల్లో ఉన్న అష్టదరిద్రాల గురించి మాట్లాడితేనే బాధగా అనిపిస్తుంది. అందుకేనేమో బుద్ధులు కూడా అష్టాలుగా మారుతాయి. అందుకే నేను గొప్ప. నేను 9ని, నేను బేసి సంఖ్యను. ఒక అంతు సంఖ్యలో పెద్దదాన్ని కూడా నేనే. నవధాన్యాలు నవగ్రహాలు అంట మన చరిత్ర చాలా పెద్దదిలే. అది సరేలే, కానీ మీ గొప్పలు చెప్పుకుంటే నవధాన్యాలు పండించాలి కదా, అందుకే నేనే గొప్పదాన్ని. Hello everyone, my name is Bindushree. I am studying 6th class from Red House. Minus into minus చేస్తే ప్లస్ ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే మళ్ళీ ప్లస్ ఏ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది. ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా చిన్న? ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా కన్నా? A plus B is equal to C ఆన్సర్ ఉందంటే క్లోజర్ ప్రాపర్టీ అని అర్థం చేసుకోవాలి. A plus B is equal to B plus C ఉందంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని అర్థం చేసుకోవాలి. ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా చిన్న? ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా కన్నా? ఏబి ప్లస్ ఏసి ఈక్వల్ అవుతుంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా చిన్న? ప్లస్ అంటావా లేక మైనస్ అంటావా కన్నా? థ్యాంక్ యూ ఫర్ వారసులం గణిత శాస్త్ర సాధకులం ప్రమసోదకులం గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం ప్రమసోదకులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం. థ్యాంక్ యూ. రచనకి మీరు ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? కొంచెం చదివి సారు, చదివియ్యా. అబ్బాయి సారు సారు ఆగరి సారు, ఏంది ఇట్లా వేయదు, దీన్ని ఎట్లా చదవాలి? కూర్చోదా పడుకొని చదవాలా? ఇట్లా ఏంటి చదవాలా? ఇట్లా ఏంటి చదవాలా? నాకైతే ఏం అర్థం అయితే ఇంకోళ్ళని నస్తే బాగుండు. నేను చేస్తాను చూడు, నేను చేస్తాను. అమ్మో, ఈ రాజుగారు చూస్తే అస్సలు వదిలిపెట్టాడు. ఈ రాజుగారి దగ్గర నుంచి ఎలా చేశానో తప్పించుకోవాలి. మల్లేషా, ఓ మల్లేషా, మల్లేషా ఏంటి కొంచెం చదివిరా మల్లేషా? ఉత్తరం ఏంటి? ఇది చదివిరా మల్లేషా? నేను పొద్దుకి వచ్చి చదువుతాను. అరే కొంచెం ఇప్పుడు చదివిరా మల్లేషా? నాకు ఇప్పుడు పని ఉంది, నేను పొద్దుకి వచ్చి చదువుతాను. అరే కొంచెం చదివిరా, ఇప్పుడు నాకు ఇప్పుడు కళ్ళు కనిపించవు. ఇదేం రోగం రా మల్లేషా, పొద్దుగాల కనిపించదు అంటున్నావు? ఇదే కొత్త రోగం, నేను పొద్దుకి వచ్చి చదువుతాను. ఇప్పుడు చదివిరా కొంచెం. చదివి అని చెప్పాగా. అరే ఆవురా ఆవురా, ఈడేంది ఇట్లా వేయండు, చదవమంటే పొద్దుగాల కనిపించదు అంటుండు. ఇంకోళ్ళని వస్తుంది. వీడిని చూస్తే చదవచ్చినట్టే గుట్టు గుట్టు వేసుకొని మంచిగానే వస్తుంది. సారు, ఓయ్ సారు, ఆగరి సారు, సింపల్లా? సింపుల్ కాదు, చదువురు సారు, చదువుమంటే సింపల్లా అంటారు. సరే పక్కకు జరుగు. సేనుకు పోదా కదా, స్నానం చేయలేను సారు. సరే కానీ పక్కకు జరుగు.
ఏమైంది సారు గట్లా చేస్తున్నారు? నాకు సిగ్నల్ వస్తలేదు. ఏం సిగ్నల్ సారు? దీనికి కూడా సిగ్నల్ కావాలి. దీనికి సిగ్నల్ ఉంటుందా సారు? దీనికి కూడా సిగ్నల్ ఉంటుంది. అరే కొంచెం చదివి సారు జల్దీ. నాకు చదువుదా? నీకు నీకు చక్కగా చెప్పు చదువు రాదని. చదువుమంటే సిగ్నల్ సిగ్నల్ అనుకుంటావు అటు ఇటు తిరుగుతుండు. చదువు రాదని చెప్పచ్చు కదా. అవు మరి నాకు చదువు రాదు. చదువు రాని నువ్వు ఇక్కడ ఎందుకు పో, పక్కకు పో. ఉత్తరాల సారు మళ్ళీ వచ్చిండు. ఉత్తరాల సారు ఆవిడి సారు. ఏంటిది చెప్పు. ఈ ఉత్తరం చదివిడి సారు. ఈ ఉత్తరాన్ని ఎవరు చదవలేరా? ఇద్దరు వచ్చిరు చదువుమంటే ఓలేమో నాకు కనిపించదు అంటారు, ఓలేమో సిగ్నల్ అంటారు సారు. ఫస్ట్ చదువు రాదు, అందుకే అలా చెప్పి వెళ్ళిరు నీకు. మీరు చదువురి సారు. సరే. నా ప్రియమైన రాజు, నీ అత్త మామలు. అరే ఏమైంది రగంట చేస్తున్నారు మీరు? చదువుతానే మనం చదవనిస్తానే మీరు చదువురి సార్. నా ప్రియమైన రాజు, నీ అత్త మామలు రాయినది ఏమనగా మీ భార్య. అరే మళ్ళీ ఏమైంది రా? మీకు ఏమైంది రా? పోనీ మీరు చదువుతానే మనం చదివిస్తానే పోనీ మళ్ళీ వస్తే బాగోదు చెప్తున్నా. మీరు చదువురి సార్. నా ప్రియమైన రాజు, మీ అత్త మామలు రాయినది ఏమనగా మీ భార్యకు కొడుకు పుట్టడం జరిగింది. అరే నా భార్య కొడుకు పుట్టిండు. చెండు ఓ చెండు, నీకు తమ్ముడు పుట్టిండురా. నాకు తమ్ముడు పుట్టిండు. ఇప్పటికైనా మీ పిల్లల్ని చదివిపియండి. సరే చదివిస్తా సారు. నాకు ఇప్పుడు ఈ చిన్న ఉత్తరానికి కింద అందరినీ బతలాడాల్సి వచ్చింది. ఎవరు అడిగినా ఎవరు చదువుతారు. ఇప్పటి నుంచి నా పొరగాన్ని చదివించి పెద్ద ఆఫీసర్ని చేస్తా సారు. పిల్లలు బడికి, పెద్దలు పనికి. Numbers it represent by n. It represent by n. If we add 0 to the natural numbers, సరే ఇంకా 10 నిమిషాలైనా కూడా కలుస్తారు ఎవరికి అని అంటే సరే మేము చెప్పిన స్టాప్ అన్నప్పుడు ఎవరికి ఎక్కువ సైడ్స్ కలుస్తుంటే వాళ్ళు. ఓకేనా? వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం గణితానికి ప్రేమికులం. శివనాథ్ అతి తక్కువ సమయంలో కల్పన జరిగింది. ఫస్ట్ ప్రైజ్ నైన్త్ క్లాస్ నుంచి వేదహౌస్ నుండి శివనాథ్ ఫస్ట్ రావడం జరిగింది. మళ్ళా స్పెషల్ రికార్డ్ ఏంటంటే ఈ యొక్క వీళ్ళని అయిపోయేంత సమయంలోనే 2 times కలిపాడు వాడు. 2 times టోటల్ కలిపాడు. ఫస్ట్ టైం కలిపిన తర్వాత మళ్ళీ చిక్కు వేసి మళ్ళీ కలుపుకొని చెప్పడం జరిగింది. రెండవసారి కూడా కలిపాడు. అంటే వీళ్ళందరూ కూడా పోటీ కంప్లీట్ అయ్యేంత లోపల 2 times కలిపాడు. శివానంద్ గారికి శివానంద్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఎనర్జెటిక్గా జరిగింది ప్రోగ్రామ్. ఇంతకుముందు ప్రోగ్రామ్ మంచి సంతోషకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం సెకండ్ 2 బాయ్స్, ఫస్ట్ టైం 2 సెకండ్ 2 బాయ్స్. బాయ్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్.
ఫస్ట్ బాయ్స్ సెకండ్ బాయ్స్ బట్ హౌస్ డిఫరెన్స్ వితౌట్ ఫస్ట్ బాయ్స్ What is the ruler formula of polyhedra? Ruler formula ఏంటిది? ఆర్యభట్ట ఓకే కరెక్ట్ ఆన్సర్ క్లాప్స్ నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవాలని ఎవరు డిక్లేర్ చేశారు? నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవాలని ఎవరు చెప్పింది? ఎప్పుడు డిక్లేర్ చేసిండ్రు? 25వ బర్త్డేని 2012 125వ బర్త్డే ఎప్పుడైంది? 2012లో 2012లో ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఏరియా బిజినెసెస్ then intersection B value. What is the intersection B? When area differences. Greenhouse. None side, madam. Differences. There is no power. No intersection is subject to A. Then A union B is equal. What is the A union B value? If B is subset to A, then what is the A union B value? Polynomial. ax cube plus bx square plus cx plus b. Where is the right answer? X is standard discriminant. Standard discriminant. Then ఒక specific pair ఉంది. గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం దళిత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని సత్తా కర్మ క్రియ అన్ని వారిపై నేర్చుకొని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి గంటశాస్త్ర పాఠశాల సహాయకులకు శాస్త్ర ఉపాధ్యాయులకు నా ప్రియమైన విద్యార్థులకు గణితం అంటే గడగడ కాదు, గంధం అంటే గడగడలాగా ఉంటుంది అని ప్రయోగపూర్వకంగా ఉదయం నుండి ఇప్పటి వరకు స్కిల్స్ రూపంలో మరి పిల్లలు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. వారందరికీ మన హెడ్ మాస్టర్ తరఫున ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని మరి ఈ విధంగానే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా మరి చదవడంలో కూడా ప్రదర్శించాలని కోరుకుంటూ మరి ఇలా స్కిట్స్ పాటల రూపంలో కానీ నృత్యం రూపంలో కానీ అదేవిధంగా టీవీలో మేళ రూపంలో కానీ నిర్వహించిన అందరికీ మనోసారి అభినందనలు తెలియజేస్తూ గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం
महावीर मधुरत्वं ब्रह्मगुप्त भावार्थं महावीर मधुरत्वं गणितसार संग्रहं ब्रह्मगुप्त भावार्थं ब्रह्मस्फोट सिद्धान्त मधुरत्वं भावार्थं కొనసాగించి వారసులం గణిత శాస్త్ర సాధకులం పరిశోధకులం గణితానికి ప్రేమికులం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.